చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం, వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 డేస్ లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కర్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడతారు, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియోని ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారు అక్కడ మాత్రమే ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దరిదాపులకు వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీటి ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికి పాకిస్తాన్ సంబంధమైంది, నీటికి నేపాల్ సంబంధమైంది, నీటికి శ్రీలంకకు సంబంధమైంది,
నీటికు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికు సీతమ్మవారికి సంబంధమైంది, నీటికు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థుల చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటున్నాం, కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో